నాన్న ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. కొంచెం మంచి బట్టలు వేసుకెళ్ళొచ్చు కదరా. రాని ఉద్యోగానికి రంగులు ఎందుకులే. అది నిష్ఠూరం ఎక్కువైపోయింది నీకు. ఈ ఉద్యోగాన్ని తినకుంటావా? ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి, ఉద్యోగం రావాలి, పని చేయాలి, నెల జీతం టైంకి రావాలి, అంత ఉంది అక్కడ. కొంచెం తగ్గి మాట్లాడితే అందరికీ మంచిది. ఉద్యోగం కూడా నిలకడవుద్ది. నీకు తెలిసినా తెలియపోయినా వాళ్ళు అడిగే వరకు ఏం మాట్లాడుకో. అర్థం ఉందా? అర్థమైందిలే. సాయంత్రం నీతో కొంచెం మాట్లాడాలి నాన్న. దేని గురించి? నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వచ్చే వారం ట్రంప్ వస్తా అన్నాడు. ఇంటికి రమ్మన్నాను. వాళ్ళ అమ్మాయి ఏమంకా ట్రంప్ ఉంది కదా, ఆ పిల్ల నీకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుదాం అనుకుంటున్నాను. నా మాట కాదండి అనుకో. ఏంటి ఎటకారమా? ఎవడే అడగారు? ఎవడ అడగారు అంటున్నాను. తింటానికి తినలేదు కానీ ఇది తిప్పులేడు కావాలంట. ఇప్పుడే చేసుకోలేనన్న, మార్చిలో ముహూర్తాలు ఉన్నాయంట. అప్పుడు పిల్లని చూసుకున్నావు అనమాట. ప్రస్తుతానికి నాకు నచ్చింది. మరి ఆ పిల్లకి అదేంటో నన్ను చూస్తే బొద్దిగా చూసినట్టు ఫీల్ అవుద్ది. పురుగులా తీసి పడేసింది అనమాట. ఎవరా పిల్ల? అదే మన వడ్డీ వ్యాపార సారంగ పని లేడు, వాళ్ళు చెల్లినన్న. ఆడే సన్నా చదవా. మరి వాళ్ళ చెల్లంటే మరి ఆలోచించవలసిందే. అంటే చూడడానికి బర్మా నుంచి పారిపోయిన దొంగల్లా ఉంటారు కానీ మంచోళ్ళనన్న. నేను తప్ప ఊళ్ళో వాళ్ళు అందరూ మంచోళ్ళే. నీకు త్వరగా ఇంటర్వ్యూకి వెళ్ళు, తెల్లారిపోద్ది.